పర్షియన్ గల్ఫ్లో మళ్లీ యుద్ధమేఘాలు అలుముకున్నాయి. చర్చలకు మార్గం సుగమమైందని చెప్పిన మర్నాడే అమెరికా ఇరాన్పై విరుచుకుపడింది. దానికి ఇరాన్ కూడా దీటుగానే స్పందిస్తోంది. అసలు ఒక్క రోజులోనే ఇంత మార్పేంటి? పైగా ఇది ఇలా జరగడం మొదటిసారేం కాదు. ఏప్రిల్ 10 నుంచి కనీసం అరడజను సార్లు జరిగింది. అంటే లోపం ఎక్కడుంది? మధ్యవర్తిత్వం వహించే పాకిస్తాన్దే అసలు తప్ప? వార్ రీలోడింగ్ సూన్. మళ్ళీ భీకర యుద్ధం. యురేనియం అప్పగించాల్సిందేనంటున్న ట్రంప్. మా జోలికొస్తే తీటుగా బదులిస్తామంటున్న ఇరాన్. అసలు ఇజ్రాయెలే ఉండదంటూ భారీ ప్రకటన. అమెరికా ఇరాన్కి ఏమైంది అసలు? ట్రంప్ ఇన్సైడర్ ట్రేడింగ్ లో ఆరితేరిపోయాడా? ఇలాంటి ప్రకటనలన్నీ కూడా ఇప్పటికే ప్రపంచ దేశాలు చూసి చూసి విసిగిపోయాయి. అసలు ఈ రెండు దేశాలకి ఏమైందసలు? ఓవైపు చర్చలంటారు, అంతలోనే మళ్లీ దాడులకు దిగుతారనే నిస్పృహ వ్యక్తమవుతోంది. ప్రతి వారం చర్చలకు అంతా సిద్ధమైంది. ఇక ఒకటో రెండో షరతులు మిగిలి ఉన్నాయని శనివారమో ఆదివారమో ప్రకటన రావడం, ఆ తరువాత తిరిగి మాటల దాడులో క్షిపణి దాడులో చోటు చేసుకోవడం సర్వసాధారణమైపోయింది. అప్పుడప్పుడు మళ్ళీ యుద్ధం బ్రేక్ ఎందుకు అవుతుందంటే ఇరాన్ టెస్ట్ చేస్తూ ఉన్నది అమెరికాకి ఎంత విల్ పవర్ ఉన్నది. ఇరాన్ అభిప్రాయం ఏంటంటే కొన్ని రోజుల తర్వాత అమెరికాకు విసుకొచ్చేసి వదిలేసి వెళ్ళిపోతారు, ఆఫ్ఘనిస్తాన్లో వియట్నాంలో అన్ని చేసినట్టుగా. సో టెస్ట్ చేస్తాను ఎంత విల్ పవర్ ఉన్నది. అమెరికాకు డొనాల్డ్ ట్రంప్ కింద అర్థం చేసుకున్నది ఏంటంటే ఇరాన్ని ఈ విషయంలో మాత్రం వాళ్ళు డామినేట్ చేయకపోతే వాళ్ళు ప్రపంచంలో ఆధిపత్యం పోతుంది, వాళ్ళు సూపర్ పవర్గా ఇంక ఉండరు. అందువల్ల రెండు పక్కన మానసికంగా సైకలాజికల్ వార్ఫేర్ ఇద్దరు చేస్తున్నారు. ఎంత మాటలు వాడే యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో డొనాల్డ్ ట్రంప్ ఎక్స్పర్ట్. ఆయన మానసికంగా ఎలా చెప్పాలి, ఆ దేశాన్ని ఎలా షాక్ ఇవ్వాలి, ప్రతి పక్క దేశాలందరికీ అస్థిరత ఎలా తేవాలి చేస్తున్నాడు. మొన్న ఈవేళ చూసేది ఏంటంటే ఇరాన్ కొన్ని విషయాల్లో రెండు వర్గాలుగా ఉన్నది వాళ్ళ దేశంలో. ఒక వర్గానికి ఇలాంటి శాంతి ఇష్టం లేదు. తాజాగా మే 26న ప్రకటన చూసినా ఇక తొందరలోనే చర్చలు సఫలమవుతాయనుకునే లోపే అమెరికా ఇరాన్పై భారీగా దాడులకు దిగింది. అలానే ఇరాన్ గగనతలంలోకి వచ్చిన అమెరికా రీపర్ డ్రోన్, అంటే విమానం సైజులో ఉండి బాంబులను వేయగల డ్రోన్ ఇది. MQ-9 పేరుతో వీటిని పిలుస్తారు. అమెరికాకు చెందిన ఈ రీపర్ డ్రోన్ను ఇరాన్కు చెందిన IRGC కూల్చివేసింది. దీంతో ఇక ఇప్పట్లో ఈ రెండు దేశాలు చర్చలకు కూర్చుంటాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి ట్రంప్ చెప్పే కారణం యురేనియం నిల్వలు. ఇరాన్ తన దగ్గరున్న యురేనియం అప్పగించనన్నా అప్పగించాలి, లేదంటే అందరూ చూస్తుండగా నాశనమైనా చెయ్యాలంటూ ట్రంప్ చెబుతున్నారు. అసలు పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించే ప్రయత్నాలకు యురేనియమే పెద్ద అడ్డంకిగా చెప్పారాయన. న్యూక్లియర్ టెస్ట్ ని వెంటనే అమెరికాకు అప్పగించాలి, లేదా ఇరాన్ అక్కడికక్కడే లేదా మరొక ఆమోదయోగ్యమైన ప్రదేశంలో అటామిక్ ఎనర్జీ కమిషన్ లేదా దానికి సమానమైన సంస్థ సమక్షంలో ధ్వంసం చెయ్యాలి అంటూ ట్రంప్ ట్రూత్ లో పోస్ట్ చేశారు. ఇదే నిజమైతే మరి దానికి ముందే అంటే మే 25న అంత ఉత్సాహంగా శుభవార్త వింటారంటూ ఎందుకు ప్రకటించాలనేది ఇక్కడ సందేహం కలిగించే ప్రశ్న. ట్రంప్ కానీ తనకి అచ్చొచ్చిన స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ని యుద్ధంతో ముడిపెడుతున్నారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. యుద్ధం ప్రారంభమైన తరువాత కనీసం ఆయన 3700 ట్రేడ్స్ ఒక్క నెలలోనే పూర్తి చేసిన సంగతి ఈ మధ్యనే బయటపడిన విషయం గుర్తుండే ఉంటుంది. ఫిబ్రవరి 28 తరువాత ప్రతి నెలలో ట్రంప్ ఇలా ఏదో ఒక పోస్ట్ చేయడం, దాని తర్వాత మార్కెట్లు విపరీతంగా స్పందించడం, కొన్ని బెట్స్ ట్రంప్ పెట్టిన పోస్టుకి అనుగుణంగా ఉండటం జరుగుతోంది. BBC, వాల్ స్ట్రీట్ జర్నల్స్ లాంటి డైలీలు కూడా ఇదే రకమైన డేటాని పబ్లిష్ చేశాయి కూడా. అయితే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం ఈ కథనాలను కొట్టిపారేసింది. కానీ మార్చి నెలాఖరులో మాత్రం వైట్ హౌస్ తన ఉద్యోగులకు స్టాక్ మార్కెట్లలో యుద్ధ పరిణామాలకు అనుగుణంగా పొజిషన్లు తీసుకోవద్దంటూ ఓ ఇమెయిల్ సర్క్యులేట్ చేసిందని చెబుతున్నారు. ఈ సందేహాలను పక్కన పెడితే మరి రెండు దేశాల మధ్య తేడా ఎందుకొస్తోంది? యుద్ధం సుదీర్ఘంగా సాగుతుంటే అందరికీ తీవ్రమైన నష్టమే అన్నది తెలిసి కూడా ఎందుకిలా చర్చలకు బ్రేక్ పడుతున్నాయి? అసలు మీడియేషన్ చేస్తున్న పాకిస్తాన్ వల్లనే ఈ పరిస్థితి దాపురించిందా? యుద్ధం మొదలుపెట్టింది అమెరికా, ఇజ్రాయెల్. కానీ దాన్ని మేమే ముగిస్తామని ఇరాన్ 2 నెలల క్రితమే చెప్పింది. మధ్యలో మీడియేషన్ చేస్తానంటూ పాకిస్తాన్ దూరింది.
దానికి ట్రంప్ కూడా వత్తాసు పలికారు. 1-2 సార్లు ఇస్లామాబాద్కి తమ ప్రతినిధులను కూడా పంపారు. అయితే ఈ చర్చలు కానీ శాంతి ఒప్పందం కుదరకపోవడానికి కానీ పాకిస్తానే కారణమని ఆరోపణలు వస్తున్నాయి. ఆత్రగాడి మంత్రసిద్ధిలాగా తనకి తాను బిల్డప్ ఇచ్చుకోవడమే తప్ప పాకిస్తాన్కి అంత సీన్ లేదంటున్నారు. అంతేకాదు పనిలో పనిగా అమెరికా అధ్యక్షుడు పాకిస్తాన్ని అబ్రహాం అకార్డ్స్లో జాయిన్ కావాలంటూ ఫుల్లుగా ఇరికించేశారు. ఇంతకీ ఏంటి అబ్రహాం అకార్డ్స్? పాకిస్తాన్ మీడియేషన్ వలనే చర్చలు కుదరడం లేదా? అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం మాటల అర్థం అదేనా? అబ్రహం అకార్డ్లో చేరాలంటూ పాక్పై అమెరికా ఒత్తిడి. కుడితిలో పడిన ఎలుకల పాక్ పరిస్థితి. ఎచ్చులకు పోయి ఇరుక్కుపోయిన పాక్. తన తాహతేంటో తెలుసుకోకుండా ఎగిరిపడిన పాక్ తిక్క కుదిరిందా? గల్ఫ్ వార్ మధ్యలో కేవలం అమెరికాకి దగ్గర కావాలనే ఆత్రమే తప్ప తన తాహతు తెలుసుకోలేని పాక్ ఇప్పుడు తానే స్కూప్లో ఇరుక్కుపోయింది. పైగా ఇటు ఇరాన్ అటు అమెరికా మధ్య సయోధ్య కుదర్చలేక ఇతర దేశాలను కూడా ప్రమాదంలోకి నెడుతోంది. అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం ఇదే విషయమై స్పందిస్తూ అసలు మొదట్నుంచి కూడా పాకిస్తాన్ వైఖరి సందేహాస్పదంగా ఉందని ఆరోపించారు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం అనేది మొదటి నుంచి సమస్యాత్మకంగానే ఉందని, ఇజ్రాయెల్పై ఆ దేశానికి చాలా కాలంగా వ్యతిరేక భావన ఉందన్నారు లిండ్సే గ్రాహం. అదొక్కటే కాదు, ఆయన ఇరాన్ సైనిక విమానాలను పాకిస్తాన్ ఎయిర్ బేస్లలో దాచి ఉంచుతుందని చెప్పడం పాక్కి మరింత ఆందోళన కలిగించే అంశం. దీనికి ముందు ట్రంప్ ఓ ప్రతిపాదన చేశారు. పశ్చిమాసియాలో చారిత్రక శాంతి సాధనకు అబ్రహం అకార్డ్స్ కీలకమని చెప్పారాయన. అసలు అబ్రహాం అకార్డ్స్ అంటే అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్తో సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం. ఇది మొదటిసారిగా 2020లో జరిగింది. ఈ ఒప్పందం పరిధిలోకి మొదటగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్ ఈ ఒప్పందాలపై సంతకాలు చేశాయి. తరువాత సుడాన్, మొరాకో కూడా చేరాయి. ఇప్పుడు పాకిస్తాన్ని కూడా చేరమని ట్రంప్ అడగడంతో పాక్ గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్లయింది. ఎందుకంటే ఇది ఇరాన్కి వ్యతిరేకంగా ఏర్పాటయ్యే కూటమిగా చూడాలి. ఇరాన్కి ఇస్లాం దేశంగా మద్దతు పలుకుతోన్న పాకిస్తాన్ ఆ బిల్డప్తోనే మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. అయితే అమెరికా మాత్రం తన అవసరాల కోసం పాకిస్తాన్ని దువ్వుతోంది. అందుకే అసలు ఈ చర్చలను ఇరాన్ లైట్ తీసుకుంటోంది. ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలతో షరతులు చర్చలు ఫైనలైజ్ కావని పాకిస్తాన్ ఏవైతే ప్రతిపాదనలను తెస్తుందో వాటన్నింటినీ ఇరాన్ తిప్పికొడుతోంది. ఫలితంగా ప్రపంచ దేశాలకు ఈ హర్మూజ్ చిక్కులు అలానే ఉండిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఇరాన్పై దాడులు చోటు చేసుకోవడంతో ముజ్తబా ఖమేనీ తీవ్రంగా స్పందించారు. అమెరికా ఇదే విధంగా దాడులు కొనసాగిస్తే, యుద్ధం ఆపకపోతే గల్ఫ్ దేశాల్లోని ఏ ఒక్క అమెరికా స్థావరం సురక్షితంగా ఉండబోదని హెచ్చరించారు. ప్రయోజనాలు 2 దేశాలకు సమానంగా ఉండాలని, ఏకపక్షంగా ఉండకూడదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ అబ్రహం అకార్డ్స్లో చేరే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇరాన్కి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే దేశంలో షియా సున్నీల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడం ఖాయం. అయితే ట్రంప్ మాత్రం ఇస్లామాబాద్ను ఫుల్లుగా ఇరికించేశారు. ఓవైపు ఇరాన్తో శాంతి ఒప్పందంతో పాటు గల్ఫ్ రీజియన్లో అమెరికా ప్రాబల్యం విస్తరించుకునే వ్యూహం పన్నారంటున్నారు.